బాబా ఏమై ఉండదు, మా అత్త ఉంగరాలు తీసుకురామని గోల్ చేస్తుండది. డ్రింక్స్ ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు. ఓ పాపా, మా అత్త సంగతి తెలుసు కదా, భద్రంగా పెట్టుకోవాలన్న సంగతి తెలీదా నీకు? నేను ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదని చెప్తున్నాను కదా. ఆడే పెడితే యాడికి పోతాయి? మా అత్తోళ్ళు ఏమేం చేస్తాండారో అది నీకు అర్థమై ఉండదు కదా. పని మీద నీకు అస్సలు జాగ్రత్త లేకుండా పోతుండది. కోట్రు, నువ్వు అరిచి నా బుర్ర పాడు చేయ మాకు. అసలే నా కంగారులో నేనున్నాను. నువ్వు నా మీద అరుచుడు కాదమ్మా, మా అత్తకు పోయి సమాధానం చెప్పు, నీకు అర్థమవుతుంది. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. యాడ పెట్టుండవు బిన్న చూడు. అయినా నువ్వు నా మీద అరుస్తావేంది? నేనేడ అరుస్తాను, నువ్వే అరుస్తుండవు నా మీద. అసలు రింగ్స్ ఉన్నాయా లేదా? తెచ్చామండి, గదిలోనే ఉన్నాయండి. ఒక్క నిమిషం, త్వరగా వెళ్ళు. నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు. ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పాపం, అది పిచ్చిదానిలాగా వెతుక్కుంటూ ఉంటుంది. ఆ రింగులు నువ్వే తీసావని దానికి ఎలా తెలుస్తుంది? టైం అయిపోతుంది, ఏం చేయాలి? ఈ ఉంగరాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడ పెట్టాను నేను? యాడా? అక్క, ఎంతసేపు అక్క? అక్కడ అన్నపూర్ణ గారు అరుస్తున్నారు. రింగులు నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి అక్క దగ్గరుండు. ఓయ్ ఓయ్ మేట్రో, ఓయ్ ఓయ్ మేట్రో, ఆగాగు, నేను వస్తాను. ఆగు మేట్రో, ఆగు. రే కోట్రు, నువ్వెందుకు ఎక్కావురా నా ఆటో? ముందు కిందకి దిగు. పాపా టైం లేదు, తొందరగా పోని. వద్దంటే అట మరి రింగులు అట్ట తీసుకుంటావు? వతూరి మా అత్తని గుర్తు చేసుకో. ఏంటి, మీ అత్త పేరు చెప్పి భయపెడుతున్నావా? నేను భయపెట్టేదే ఉండదు, మా అత్త వచ్చిన కాడి నుంచి భయపెడుతూనే ఉండదు కదా. ఈ పెళ్లిని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడొద్దు. ఇందులో బ్లాక్మెయిల్ ఏముండదమ్మే, సహాయం చేస్తున్నాను. నీ సహాయం నాకేం అవసరం లేదు కోట్రు. ఇదిగో అమ్మే, పని కావాలంటే ప్రెస్టేజ్కి పోకూడదు. గండం ఎట్లా తప్పించుకోవాలో చూడు. నా మీద తర్వాత కోప్పడదు గానిలే. అంతగా కావాలంటే కాస్త తక్కువలో తీసుకుంటాను రింగ్స్. ఎట్ట తీసుకుంటావు? మా అత్త ఏ రింగ్ అయితే తెచ్చుండదో అది తీసుకెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. అందుకే నేను ఇస్తాను. నీ డబ్బు నాకు వద్దంటున్నానా? సరే, నీకు ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా ఒక అండర్స్టాండింగ్ వస్తావా? ఏంటి? నేను ఇప్పుడు దుడ్డు ఇస్తాను, నువ్వు దానికి వడ్డీ వేసి ఇక్కడ ఎలాగ ఈఎంఐ కట్టాలనుకుంటావో నాకు కట్టు ప్రతి నెల. ఇదిగో అమ్మే, ఆలోచించడానికి టైం లేదేడా. ఇదిగోండి, తీసుకోండి. ఆ రింగ్స్ ఇవ్వండి. ఇదిగో. రే, ఎవరైనా బాత్రూంలో బంధించేస్తారు, కానీ నాకు నేనే బంధించేసుకున్నాను కదరా. రారా త్వరగా, చిరాగ్గా ఉంది. రే, ఎంతసేపు రా? వస్తున్నా పిన్ని, అయిపోయింది. సరే సరే. అత్త, వీళ్ళెవరూ కనిపించడం లేదేంటి? కంపదీసి మన ప్లాన్ ఫెయిల్ అవ్వదు కదా? నాకు అదే భయంగా ఉంది. వీడేమో ఇప్పటిదాకా బాత్రూంలో దూరాడు, ఆ విజయశాంతి కనిపించట్లేదు. సరే పద, వదిన దగ్గరికి వెళ్దాం. అయ్యా, ముహూర్తానికి టైం అయిపోతుంది. ఒక్క నిమిషం పంతులు గారు.
హలో రే ఇక మేనేజ్ చేయడం నా వల్ల కాదురా. నేను మండపంలోకి వెళ్తున్నాను, త్వరగా వచ్చేసేయండి, లేదంటే ఇరుక్కుపోతాను రా. నేనుండాను కదన్నా. అయిపోయి ఉండదులే, వచ్చేస్తున్నావు. సరే. బాబా దిగు బాని. రే అర్జున్, పంతులు గారు పిలుస్తున్నారు పదా. వస్తున్నా నాన్నగారు. త్వరగా రా అన్నయ్య. పదండి నాన్న. పద వెళ్దాం. వదినా, ముహూర్తానికి టైం అవుతుంది కానీ ఉంగరాల కోసం వెళ్ళిన విజయశాంతి మాత్రం రాలేదు. ఏమ్మా ఏరి వీళ్ళు దేనికైనా పంపించినామంటే అట్నే పొడుస్తున్నారో. బిన్న రావాలని తెలీదా మీ వాళ్ళకి? వచ్చేస్తారండి. ఏమో ఎప్పుడొస్తారో ఏందో. ఓ అన్నా, ఆ ఉంగరాలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించి తీసుకొచ్చిన ఉంగరాలు. అవి తీసుకొచ్చి దానికెళ్ళి ఇంకా రాలేదంటే ఏమనుకోవాలా? అనుకునేదేముంది, ఏడా పోగొట్టుంటారు, అందుకే రాకుండా తప్పించుకుని తిరుగుతుంది. అయ్యయ్యో, అలా ఏం అవ్వదండి, తీసుకొచ్చేస్తుంది. ఇంకెప్పుడు ఇంకెప్పుడు తీసుకొస్తారమ్మా? ముహూర్తం దాటిపోయినాకనా?